తరువాత అజమీఢుని యొక్క మూడవ భార్య అయినటువంటి భూమిని అనే ఆమెకు పుట్టినటువంటి సంతానాన్ని గురించి ఆమె వంశ వివరాలు చెప్తాను విను జనమేజయ మహారాజా. ఆమెనయ్యా మీ మూల పురుషురాలు అని చెప్పాడు. ఏమంటే ఆమె మీ వంశానికి మొట్టమొదట పూర్వీకురాలు ఆమెను అని చెప్పాడు. ఆ భూమిని అనే ఆమె సంతానం కలగడానికి 10,000 సంవత్సరాలు తపస్సు చేసింది. 10,000 సంవత్సరాలు అగ్నిదేవుణ్ణి గురించి తపస్సు చేసిందట. అగ్నిదేవుణ్ణి గురించి 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తే అప్పుడు దీక్షలో ఉంది. ఎటువంటి దీక్ష అంటే కఠోరమైనటువంటి నియమాలతో ఉంది. అంటే నాకు సత్పుత్రులు పుట్టాలనే ఉద్దేశంతో ప్రతిరోజు అగ్నిహోత్రుడికి ప్రదక్షిణాలు చేయడం, అగ్నికి సంబంధించినటువంటి తపస్సు చేయడం, అక్కడ పండుకోవడం కూడా అగ్నిహోత్రశాలలోనే దర్భలు పరుచుకొని ఆ దర్భల మీద పండుకుంటున్నట్టు రోజు. అంటే పాన్పుల మీద వాటి మీద పండుకోకుండా ఎన్ని నియమాలైతే ఉన్నాయో కఠోర నియమాలు, అన్ని కఠోర నియమాలు పాటిస్తూ ఆ భూమిని అనే ఆమె మళ్ళీ రాజకన్య కదా, ఆమె మహారాజు యొక్క భార్య కదా, మహారాజు భార్య అయినా కానీ సత్సంతానం కలగాలని అగ్ని దీక్ష చేస్తున్నది. అందుకే మనం ఇక్కడ గొప్ప విషయాలు కొన్ని చెప్పుకోవాలి. మన పూర్వీకులు ఏ దేవతను ఆరాధిస్తూ ఉండారు, ఏ దేవత వల్ల మనకి అనుగ్రహం కలిగింది అనే విషయం తెలుసుకోవాలి మనం వంశస్థులు. ఇప్పుడు అగ్ని సేవ చేసి అగ్ని అనుగ్రహం వల్ల ఇంత దీక్ష పెట్టి అగ్నిహోత్రుణ్ణి ఆరాధించి కదా ఆ సంతానాన్ని కనబోతున్నది. ఆ సంతానాన్ని గురించి కదా ఈరోజు మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ పురాణంలో. జనమేజయ మహారాజా అంత గొప్ప మహాతల్లి అయ్యామే. అందువల్ల ఏమిటంటే మన పూర్వీకులు ఏ దేవతను ఆరాధించి సంతానాన్ని పొందారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ఆ దేవతను ఎప్పుడు ఆరాధించాలా, ఆరాధిస్తే మనకు ఏ ఇబ్బందులు ఉండవు అని చెప్పి ఒక ధర్మం. అయితే ఇప్పుడు మన భూలోకంలో అటువంటివి ఏమన్నా ఉన్నాయా, అట్ట విషయాలు ఏమన్నా ఉన్నాయంటే ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక దేవతని ఆరాధించుంటారు. బాగా గమనించండి. పూర్వకాలం అంటే కొన్ని ఒక 100-200 సంవత్సరాల క్రితం అనుకుందాం. పెద్దవాళ్ళు మన భూలోకంలో ఉండే వాళ్ళ విషయమే, మన తెలిసిన వాళ్ళ విషయమే చెప్తున్నాను నేను. వాళ్ళకి పేర్లు ఎలా వచ్చాయి అని అంటే చాలామంది ఈ దేవతలు ఒక్కొక్క దేవతను ఒక్కొక్కరు ఆరాధించి వాళ్ళ అనుగ్రహం వల్ల సంతానాన్ని కలిగించుకొని ఉన్నారు. అందువల్ల వాళ్ళ వంశస్థులందరూ కూడా ఆ దేవతను కానీ ఆరాధిస్తే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కొంతమంది దేవతల విషయం చెప్తాను. ఇప్పుడు పూర్వ విషయాలన్నీ చెప్తాను. ఇప్పుడు పూర్వకాలంలో కొంతమంది సుబ్రహ్మణ్య స్వామిని కులదేవతగా పెట్టుకుంటే, సుబ్రహ్మణ్య స్వామి సంతాన ప్రదాయకుడు కదా, ఆ సంతానం ఇస్తే వాళ్ళందరూ కూడా పేరు పెట్టుకునేటప్పుడు ముందు సుబ్బుకృష్ణ, సుబ్బలక్ష్మి ఏది పెట్టినా కానీ సుబ్బు అనేటువంటి పేరు పెడతారండి. ఆ సుబ్బు అనేటువంటి పేరు ఆ సర్పం బుస్ అంటుంది కాబట్టి ఆ శబ్దంలో నుంచి వచ్చిందనమాట ఈ సుబ్బు అనేది. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పేరు అది. అందువల్ల సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి కులదైవం అని చెప్పి ఆయనకు పెట్టుకుంటూ ఆయన పేరుతో, అంటే వాళ్ళ పూర్వీకులుగా ఉండేవాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించినందువల్ల ఆ బిడ్డలు పుట్టారు కాబట్టి ఆ కులదైవాన్ని పోనీయకుండా ఆయన అనుగ్రహం వల్ల వంశం నిలబడ్డదని చేసుకుంటూ వస్తున్నారు. కొంతమంది నరసింహస్వామి యొక్క అవతారం ఎత్తినప్పుడు నరసింహస్వామి యొక్క భార్యలు ఇద్దరు ఉన్నారు, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి.
ఈ చెంచులక్ష్మి అనేటువంటి ఆమె, ఆ వృత్తాంతం అంతా మీకు తెలిసి ఉంటుంది. ఆమె ఈ అడవి జాతి వాళ్ళల్లో పుట్టిందనమాట, కోయ వాళ్ళల్లో పుట్టి నరసింహస్వామి ఉగ్రాన్ని తగ్గించిన తర్వాత ఆయన నరసింహస్వామి వివాహం చేసుకున్నాడు. ఆమెను లక్ష్మీ అంశి, ఆమె కూడా లక్ష్మిలో ఒక భాగమే చెంచులక్ష్మి. ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆ చెంచులక్ష్మిని ఈ అడవుల్లో తిరిగేటువంటి వాళ్ళందరూ కూడా, యానాదులు కావచ్చు, తర్వాత ఈ అడవుల్లో ఉండేటువంటి కోయిదర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెంచులక్ష్మిని ఆరాధించడం మొదలుపెట్టారు. ఆ చెంచులక్ష్మి వాళ్ళ కులదైవం అన్నమాట. వాళ్ళు ఆరాధించుకుంటారు. వాళ్ళు దేవళాలు కట్టరు, మామూలు గుడిసెలో పెట్టుకుంటారు అమ్మండిని. ఏమంటే అప్పట్లో ఉన్నది వాళ్ళ శక్తికి వాళ్ళు గుడిసెలే కాబట్టి వాళ్ళు చిన్న వసారు వేసుకుని వసారులో పెట్టుకుని పూజ చేసుకునేవాళ్ళు. కొంతమంది ఆదిలక్ష్మిని పూజ చేసేవాళ్ళు. అంటే నరసింహస్వామి వారిలో ఇద్దరు. మన పెంచలకోనలో కళ్యాణం రోజు జరుగుతుంటుంది ఆదిలక్ష్మికి చెంచులక్ష్మికి. అప్పట్లో ప్రసిద్ధిగా ఉన్నది కాబట్టి సంతానం లేని వాళ్ళు కొంతమంది పోయి చెంచులక్ష్మికి నమస్కారం చేసి మొక్కునేది. ఏమంటే తల్లి, నీ అనుగ్రహం వల్ల మాకు కానీ సంతానం కలిగితే మీ పేరు పెట్టుకుంటామని. కొంతమంది ఆదిలక్ష్మికి పూజ చేసేది. ఆదిలక్ష్మికి పూజ చేసి అమ్మ బిడ్డలు కానీ పుడితే నీ పేరు ఇచ్చుకుంటామని. పూర్వకాలం విషయం మీరు కానీ ఆలోచిస్తే బ్రాహ్మణుల్లో కావచ్చు, శూద్రుల్లో కావచ్చు, వైశ్యుల్లో కావచ్చు, ఏ జాతిలో అయినా సరే చెంచు అనేటువంటి మాట ముందు పెట్టుకునేవాళ్ళు. చెంచు సుబ్బయ్య, చెంచు కృష్ణయ్య, చెంచు రామయ్య అనేటువంటి పేర్లు వచ్చేసి. అదే సమకాలీకులు చూడండి, ఆ సమయంలోనే ఉండేవాళ్ళని చూడండి. ఆదయ్య, ఆదిలక్ష్మమ్మ, ఆదిపరెడ్డి, ఇట్లా ఆది అనేటువంటి ఆదిలక్ష్మి పేర్లు పెట్టారు, చెంచులక్ష్మి పేర్లు పెట్టారు. ఈ చెంచులక్ష్మి పేర్లు, ఆదిలక్ష్మి పేర్లు పెట్టుకున్నప్పుడు కొంతమంది దీంట్లో వర్గాలు ఉన్నాయి మళ్ళీ. ఏమంటే ఆదిలక్ష్మి అనేటువంటి ఆమె దేవతా స్వరూపంగా ఉంది, చెంచులక్ష్మి అయినా శూద్రులు పూజించేవాళ్ళు, వాళ్ళు అడుగు జాతి వాళ్ళు పూజించేవాళ్ళు కదా, వాళ్ళ దేవత కదా అని కొంతమంది వ్యతిరేకం. దేవతల్లో ఆ భేదాలు ఏం లేవు. ఏ దేవతకు పూజ చేసినా అట్టనుకుంటే నరసింహస్వామి ఇద్దరిని పెళ్లి చేసుకుని కళ్యాణం చేస్తున్నాడు కదా, అక్కడేమైంది? అదే విధమైనటువంటి భేదాభిప్రాయాలు వైష్ణవుల్లో, శైవుల్లో కూడా వచ్చాయి తర్వాత. వీళ్ళు వైష్ణవులు, వాళ్ళ శైవులు, అంటే వీళ్ళు విష్ణు భక్తులు, శివకేశవులు ఇద్దరు ఒకటే కదా. అయినా కానీ వాళ్ళ ఇంట్లో వీళ్ళు భోజనం చేయకుండా, వాళ్ళ ఇంట్లో వీళ్ళు భోజనం చేయకుండా, శైవుల ఇంట్లో భోజనం చేయకుండా, ఇవన్నీ అనాదిగా ఈ పార్టీ ఫీలింగ్స్ అంటారే, ఇటు జనాల్లో మార్పులు వచ్చాయి కానీ దేవుళ్ళలో మార్పులు లేవు. అప్పుడు ఆ చెంచులక్ష్మిని ఆరాధించిన వాళ్ళందరూ కూడా బ్రాహ్మణుల్లో చాలా మందికి చెంచు అనేటువంటి పేరుంది, వైశ్యుల్లో చాలా మందికి ఉంది, శూద్రుల్లో చాలా మందికి ఉంది. ఆ సమయంలో ఆ దేవతలిద్దరూ ప్రధానంగా పూజింపబడుతున్నారు కాబట్టి అందరూ వాళ్ళ పేర్లే పెట్టుకున్నారు, వాళ్ళని ఆరాధించారు, వాళ్ళ వంశాలకి ఆ పేర్లు వచ్చాయి. తరువాత కొంతకాలం అయ్యేటోటికి వాళ్ళ పేర్లు తగ్గిపోయినాయి. మస్తానయ్య అనేటువంటి ఆయన పేర్లేకి వచ్చాడు అనమాట. ఆ మస్తానయ్య పేర్లేకి వచ్చిన పాట మీరు గమనించండి. బ్రాహ్మణుల్లో మస్తానమ్మ, మస్తానయ్యలు ఉన్నారు, శూద్రుల్లో మస్తానమ్మ, మస్తానయ్యలు ఉన్నారు, వైశ్యుల్లో కూడా మస్తానమ్మ, మస్తానయ్యలు ఉన్నారు. అంటే వాళ్ళకి మొక్కున్నారు, వాళ్ళు తప్పే లేదు. పరబ్రహ్మ విరాట్ స్వరూపుడుగా ఉండేటువంటి ఆయన అనేక రూపాల్లో ఉంటాడు. నీకు ఏ రూపం ఇష్టమైతే ఆ రూపం పూజ చేసుకో, ఆ పేరు పెట్టుకో. ఆ దేవుడి దగ్గర మొక్కున్నప్పుడు నీకు ఫలితం కలిగింది. ఇక్కడ మన భూమిని ఏం చేస్తుంది? అగ్నిహోత్రుని పూజ చేస్తుంది. అగ్నిహోత్రుడు అనుగ్రహంతో బిడ్డ పుడుతున్నాడు కాబట్టి ఆ పేరు పెట్టుకోబోతున్నది. అందుకు చెప్తున్నాను ఈ విషయం అంతా. ఆ కుల ఆరాధన చెయ్యాలని. తర్వాత ఆ హయాం కూడా అయిపోయింది. అప్పుడేమంటే ఎక్కువ మస్తానమ్మ, మస్తానయ్యలు పేర్లు పెట్టుకుంటున్నారు. తర్వాత ఇప్పుడు కాలం వచ్చింది. ఇప్పుడు ఎవరు వచ్చారు? ఎక్కువగా సాయిబాబా వచ్చాడు. సాయిబాబా వచ్చిన తర్వాత పేర్లు సాయిబాబాకు దండం పెట్టుకుంటే సంతానం కలుగుతుంది, వాళ్ళకి ఐశ్వర్యం కలిగి వస్తుంది. ఏం చెప్తున్నారు? పుట్టిన బిడ్డలకు సాయి కృష్ణ, సాయి తేజ, సాయి రాము ఇటు పెట్టేస్తున్నారు కదా. ఇదే పేరు ఒక 1000 సంవత్సరాల ముందు లేదు, అదే పేరు ఇంకొక 1000 సంవత్సరాల ముందు లేదు. అట్లా ఈ నాగరికత మార్పు వచ్చే కొద్దీ దేవతలు ఎవరైతే ప్రసిద్ధిలో ఉంటూ ఉంటారో, ఎవరి అర్చనలు అయితే తర్వాత వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. అట్లా వాళ్ళ కులదైవాలుగా మన పెద్దవాళ్ళు, ఇది ఏందయ్య ఆచారం అంటే అందరూ దేవతలు మంచివాళ్ళే,
వాళ్ళు ఒక్కొక్క దగ్గర దండం పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఫలితం కలిగింది, ఆ బిడ్డలకి ఆ పేరు పెట్టుకున్నారు. వీళ్ళు ఏం చేయాలంటే ఆ వంశస్థులుగా ఉండేటువంటి వాళ్ళు ఆ దేవుళ్ళను ఒక్కసారి స్మరించాలి. ఏమంటే మన పూర్వీకులు నమస్కరిస్తే కదా మన వంశం నిలబడ్డది. అందువల్ల ఆ దేవతారాధన వాళ్ళు ఎంత కష్టపడి చేసి వాళ్ళ అనుగ్రహం పొంది మనకు పేర్లు పెట్టారో ఆ దేవతలను మనం మర్చిపోకూడదయ్యా. అందువల్ల ఏ శుభకార్యం జరిగినప్పుడు కానీ ఏ కార్యం జరిగినప్పుడు కానీ ఆ దేవతలను ఒక్కసారి స్మరిస్తే కులదైవతలను వాళ్ళకి యోగక్షేమాలు కలుగుతాయని చెప్పేదానికే ఈ భారతంలో పాండవులు వంశం పుట్టబోయే ముందు ఈ యొక్క భూమిని అనేటువంటి ఆమె అగ్నిహోత్రారాధన చేసింది. అగ్నిహోత్రారాధన చేసి ఆ దర్భల మీదనే పండుకొని దీక్షగా ఉందన్నమాట. ఆమె ఆ దీక్షగా ఉండేటువంటి సమయంలో ఒకానొకసారి ఏం జరిగిందంటే అగ్నిహోత్ర గృహంలో ఉన్నప్పుడే దర్భల మీద పండుకొని ఉన్నప్పుడే ఈ యొక్క ఈయన రాజు అజమీఢుడు ఆమెతో సంభోగం చేశాడు. అగ్నిహోత్ర గృహంలో ఆమె దర్భల మీద పండుకొని ఉన్నప్పుడే సంభోగం చేశాడనమాట. అది దైవ నిర్ణయం. ఏమంటే ఆ కోరిక ఆయనకి ఎందుకు కలిగిందంటే అగ్నిహోత్రుడే కలిగించాడు, వీళ్ళు చేసే సంతానం కోసం కాబట్టి. తర్వాత గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత ఒక బిడ్డ పుట్టాడు. బిడ్డ ఎలా ఉన్నాడంటే సాక్షాత్తు అగ్నిహోత్రుడు అన్నట్టే ఉన్నాడు. అగ్నిహోత్రుడు అంటే పొగ రంగులో పుట్టాడు. అంటే అజమేయుడు తెల్లగా బంగారు ఛాయలో ఉంటాడు, రాణి బంగారు ఛాయలో ఉంటుంది. పుట్టిన బిడ్డ మాత్రం బంగారు ఛాయలో పుట్టలేదట. బాగా గమనించండి, పొగ రంగులో పుట్టాడు. ఎందుకని అంటే ఈమె ఆ అగ్నిహోత్రుణ్ణి స్తోత్రం చేసింది కదా సంతానం కావాలని. సంతానం కావాలని స్తోత్రం చేసినప్పుడు ఆ అజమీఢుడు ఈ భూమిని కలసినప్పుడు అగ్నిహోత్రుడు సూక్ష్మ రూపంతో ఆమెలో ప్రవేశించాడు. అగ్నిహోత్రుడే ఈ బిడ్డగా పుట్టాడు అనమాట. అందువల్ల అగ్నిహోత్రుడి వర్ణంలోనే పుట్టాడు. పుట్టిన తర్వాత ఎట్టున్నాడు అంటే నల్లని పొగ రంగులో ఉన్నాడు. పొగ రంగులో ఉన్నా కూడా దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నాడు. అమితమైన కళ అన్నమాట, అమితమైన కళ. మామూలుగా మీరు ఆలోచిస్తే తెల్లటి వాళ్ళకంటే నల్లటి వాళ్ళే ఎక్కువ కళగా ఉంటారు. నలుపు తెలుపు అని మనం అంటాం, కానీ ఆలోచిస్తే శాస్త్రంలో ఏం చెప్పాడంటే ద్రౌపదీదేవి నలుపు, అమితమైన అందగత్తె. అదేవిధంగా కృష్ణుడు నలుపు, అమితమైన అందగాడు. అట్లా పార్వతీదేవి నలుపు, అందగత్తె. ఇట్లా కళ అనేటువంటిది ఆ నలుపులోనే ఎక్కువ ఉంటుందన్నమాట. ఇక్కడ ఏం చెప్పాడంటే నల్లని పొగ రంగులో పుట్టిన బ్రహ్మాండమైన వర్చస్సుతో ప్రకాశిస్తున్నాడు, అగ్నిహోత్రాంశ సంభూతుడు. కాబట్టి ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది, సంతానం లేనప్పుడు మనం ఆరాధించిన దైవత అంశతోనే పుడుతున్నారు. ఇక్కడ ఆ దైవతాంశం ఉంటేనే వంశం నిలబడుతుంది. కాబట్టి ఆ దేవుడికి సంబంధించిన పేరే పెడితే ఆ దేవుడు సంతోషిస్తాడు అనమాట. ఇప్పుడు ఆయన అమితమైన అందగాడు, నల్లగా పొగరంగులో ఉన్నాడు. ఆయనకు రుక్షుడు అని పేరు పెట్టాడు. రుక్షుడు అనేటువంటి పేరు పెట్టాడు ఈ అజమేయుడు. ఆ రుక్షుడికి సంవరణుడు పుట్టాడు. సంవరణుడు బంగారు ఛాయ. సంవరణుడు మనకు తెలుసు, తపతి సంవరణోపాఖ్యానం మనం చెప్పుకున్నాం. ఈ సంవరణుడు ఈ తపతిని ఇష్టపడ్డాడు. తపతి అంటే సూర్యుడి కూతురు అనమాట. సూర్యుడి కూతురు అయినటువంటి తపతిని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరికీ కలిసి కురు మహారాజు పుట్టాడు. ఆయనే కురువంశం. ఆ కురువంశం కౌరవులు మనం అంటాం. ఆ కురువంశం కురువు పుట్టింది ఆ సంవరణుడికి. ఆ సంవరణుడి కురు మహారాజు పుడితే ఆ కురు మహారాజుకు పరీక్షిత్తు పుట్టాడు. మన భారతంలో 3-4 పరీక్షిత్తులు వస్తారు, 4-5 భీముళ్ళు వస్తారు. కానీ ఈ భీముడు ఆ భీముడు కాదు, ఆ పరీక్షిత్ ఈ పరీక్షిత్ కాదు అనమాట. ఇప్పుడు జనమేజయుడు వాళ్ళ నాయన పరీక్షిత్ కాదు ఈయన. ఎందుకు చెప్తున్నాడంటే తాతల పేర్లే మనవాళ్ళకి పెట్టుకునేటువంటి సాంప్రదాయం ఉంది.
తాత పేరు మనవడికి పెడుతుంటారు కదా, అట్లా పరీక్షిత్తు అని ఆయన ఆ కురు మహారాజు యొక్క కుమారుడు పరీక్షిత్తు. ఆ పరీక్షిత్తుకు నలుగురు కొడుకులు. ఆ నలుగురు ఎవరయ్యా అంటే జనమేజయుడు, ఈ జనమేజయుడు ఆ పరీక్షిత్తు కొడుకు జనమేజయుడే, ఈ పరీక్షిత్తు కొడుకు జనమేజయుడే, అక్కడ వేరే ఇక్కడ వేరే అనమాట. శృతసేనుడు, ఉగ్రసేనుడు, భీమసేనుడు. ఈ భీమసేనుడు కాదు, ఆయన వేరే, వాళ్ళ తాత కూడా భీమసేనుడు అని. వీళ్ళు నలుగురిలో పెద్దవాడు జనమేజయుడు. ఆ జనమేజయుడికి సురధుడు అనేటువంటి కొడుకు పుట్టాడు. ఆ సురధుడికి విదూరధుడు అనే కొడుకు పుట్టాడు. ఆ విదూరధుడికి రుక్షుడు పుట్టాడు. ఇక్కడ ఒక రుక్షుడు వచ్చాడు మనకు. మళ్ళీ ఆ తాత పేరే పెట్టుకున్నాడు అనమాట రుక్షుడు. తర్వాత రుక్షుడికి మరలా భీమసేనుడు పుట్టాడు, వాళ్ళ తాత పేరు పెట్టుకున్నాడు. భీమసేనుడికి ప్రదీపుడు పుట్టాడయ్యా. ప్రదీపుడి దగ్గర నుంచి మనకు తెలుసు, ముందు తెలియదు కానీ ప్రదీపుడు అంటే ఎవరయ్యా అంటే ఆ ప్రదీప మహారాజుకు ముగ్గురు కొడుకులు పుట్టారు. ఆ ముగ్గురులో మొదటి ఆయన దేవాపి, రెండో ఆయన శంతన మహారాజు శంతనుడు, మూడో ఆయన బాహ్లికుడు. వీళ్ళలో దేవాపి, శంతనుడు, బాహ్లికుడు. దేవాపి ఏం చేశాడంటే చిన్న వయసులోనే నేను అడవులకు వెళ్ళిపోతాను, ఆయనకి వైరాగ్యం అనమాట, నేను తపస్సు చేసుకుంటాను. అసలు రాజ్య పరిపాలన చేయాల్సినటువంటి వ్యక్తి దేవాపి, పెద్ద కొడుకు కాబట్టి, ఈ ప్రదీపుడి యొక్క పెద్ద కొడుకు. ఆయన రాజ్యం మీద వ్యామోహం లేదు కాబట్టి ఆయన పసి వయసులోనే అడవులకు వెళ్ళిపోయినాడు. అయితే అడవులకు వెళ్ళిపోయి ఏం చేశాడు ఆయన అంటే భార్గవ చవనుడు అని ఉన్నాడు, చవన మహర్షి. ఆ చవన మహర్షికి పుత్రుడిగా చేరిపోయినాడు ఆయన, దత్తపుత్రుడిగా. అంటే అడవుల్లో ఆ మునులాశ్రమానికి పోతాన్ని పోయిన తర్వాత ఈ దేవాపి యొక్క ప్రవర్తన, ఆయన ఉండే పద్ధతి, ఆయన రాజకుమారుడు కదా, అందులో రాజు ప్రదీపుడు యొక్క పెద్ద కుమారుడు కదా ఆయన చవన మహర్షి ఏంటంటే, నాయన నీకు అన్ని నేర్పిస్తాను, నువ్వు నా దగ్గర నా బిడ్డగా ఉండని చెప్పిన తర్వాత అక్కడ చేరిపోయినాడు ఆయన ఆశ్రమంలో. ఎంత స్థాయి లేకపోయినాడంటే ఆయన అన్ని విద్యలు చవన మహర్షి దగ్గర నేర్చుకుని బ్రహ్మాండమైన తపస్సు చేసి దేవతలకు కూడా గురువు అయిపోయినాడు. అంటే దేవతలు కూడా ఏదన్నా సలహా కావాలంటే దేవాపి దగ్గరికి వచ్చేవాళ్ళు అనమాట. అట్లా ఆయన గురువుగా మారిపోయినాడు. ఇంకా శంతన మహారాజు ఉన్నాడు ఇక్కడ, రెండో ఆయన. శంతన మహారాజు ప్రభు అయినాడు. ఆ శంతనుడు ప్రభు అయిన తర్వాత శంతనుడికి ఎవరు పుట్టారు అనేటువంటి విషయం మనకు బాగా తెలుసు కదా. శంతనుడికి మొట్టమొదట గంగాదేవి వల్ల భీష్ముడు పుట్టాడు. భీష్ముడు పుట్టిన తర్వాత అది కూడా మనం చెప్పుకున్నాం, భీష్ముడి యొక్క చరిత్ర కూడా. వాళ్ళు ఈ శంతన మహారాజు గంగాదేవిని మోహించడం, గంగాదేవికి ఏమంటే సంవత్సరానికి ఒక బిడ్డ పుడుతుంటే ప్రతి బిడ్డను కూడా నీళ్లలో వేసేసేయడం, ఆఖరి బిడ్డను ఏమంటే వేయొద్దని చెప్పి శంతన మహారాజు ఆపిన తర్వాత ఆమె అదృశ్యమైపోవడం. తర్వాత ఈ బిడ్డను తీసుకొని కొన్ని రోజులు ఆమె దగ్గరే పెద్దవాడైన తర్వాత ఆయన తీసుకురావడం. అంటే నన్ను ఎప్పుడైతే బిడ్డలను నదిలో వేయవద్దని నువ్వు చెప్తావో ఆ రోజు నేను సంసారం చేయనని చెప్పింది అనమాట గంగ. అది మనకు తెలిసిన వృత్తాంతమే. తర్వాత భీష్ముడికి దేవవ్రతుడు అని పేరు. ఆ దేవవ్రతుడు శంతన మహారాజు దగ్గరికి రావడం, ఆయనకి సామ్రాజ్యం ఇచ్చి పట్టాభిషేకం చేయాలని అని అనుకున్నప్పుడు శంతన మహారాజు ఏమంటే సత్యవతిని మోహించడం. అప్పుడు ఈయన దేవవ్రతుడు పోయి సత్యవతిని తీసుకువచ్చి వాళ్ళ నాయనకి వివాహం చేస్తే, అప్పుడు ఇంకా నాకు రాజ్యం వద్దు, నేను నా బిడ్డలు కూడా ఇంకా రాజ్యాధికారానికి రాని భీష్మ ప్రతిజ్ఞ చేసి భీష్ముడిగా మారాడు. ఆ విషయం మనకు తెలుసు. తరువాత ఆ సత్యవతిని పెళ్లి చేసుకున్నాడు కదా శంతన మహారాజు. ఆయనకు చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు అనేటువంటి బిడ్డలు పుట్టారు. ఆ చిత్రాంగదుడు ఒకానొక యుద్ధంలో మరణించాడు. తరువాత విచిత్ర వీర్యుడికి ఈ ధృతరాష్ట్ర మహారాజు, పాండురాజు వీళ్ళు పుట్టారు. వాళ్ళు పుట్టిన తర్వాత ధృతరాష్ట్ర మహారాజుకి దుర్యోధనుడు, దుశ్శాసనాదులు పుట్టారు.
పాండురాజుకి ఏమంటే ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు పుట్టారయ్యా. వాళ్ళు పుట్టిన తర్వాత పాండురాజుకు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు పుట్టారు. వాళ్ళల్లో అర్జునుడికి అభిమన్యుడు పుట్టాడు. అభిమన్యుడికి పరీక్షిత్తు పుట్టాడు. పరీక్షిత్తుకు నువ్వు పుట్టావయ్యా జనమేజయ మహారాజా, ఇది మీ వంశం అని చెప్పి ఆ యొక్క వైశంపాయనుల వారు జనమేజయ మహారాజు చెప్పాడనమాట. ఇక శంతన మహారాజు యొక్క వంశం అంతా చెప్పాడు. దేవాపి అని ఆయన అడవులకు పోయి అక్కడ శిష్యుడిగా చేరిపోయినాడు, చవన మహర్షి దగ్గర బిడ్డగా అని చెప్పాం. ఈ ముగ్గురులో ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే బాహ్లికుడు, శంతన మహారాజు తమ్ముడు ఆయన. ఆ బాహ్లికుడికి సోమదత్తుడు అని ఆయన పుట్టాడు. వీళ్ళందరూ భారత యుద్ధంలో వస్తారు మనకు, కానీ ఎవరనేది మనం గుర్తుపట్టలేం. కానీ ఆ బాహ్లికుడి కొడుకే సోమదత్తుడు. సోమదత్తుడికి ముగ్గురు కొడుకులు, భూరిశ్రవసుడు, శలుడు, శల్యుడు. భూరిశ్రవసుడు అని ఆయన ఒక ఆయన, ఈ శల్యుడు వేరే. శలుడు, శల్యుడు వీళ్ళు ముగ్గురు కొడుకులు. వీళ్ళు కురువంశంలో పుట్టినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా హస్తినాపురం, హస్తి వంశంలో పుట్టిన వాళ్ళు, కురువంశంలో పుట్టిన వారు ఎట్టని అనుకో. వీళ్ళందరూ కూడా ఇక్కడి వరకు మనం చెప్పుకున్నటువంటి వరస వంశము జనమేజయ మహారాజా ఎవరి వంశంలో అయ్యా అంటే పురువంశంలో పుట్టిన వాళ్ళు, పౌరవులు అంటారు వీళ్ళని. కురువంశంలో పుట్టినవారు కాబట్టి కౌరవులు అంటారు. ఈ పురువు మొదట ఆయన ఎవరు? ఆ యయాతి మహారాజు యొక్క 5 సంతానంలో దేవయాని కొడుకులు 2, శర్మిష్ఠ కొడుకులు 3 ఉన్నారు కదా. ఆ ముగ్గురులో అంటే మొత్తం 5 మందిలో ఆఖరి ఆయన ఈ పూరుడు అంటారు ఆయన్ను. ఆయన తన తండ్రి గారైనటువంటి వృద్ధాప్యాన్ని తాను తీసుకుని మరలా తండ్రి గారు తన వృద్ధాప్యాన్ని ఇచ్చేసి ఆయనకి సామ్రాజ్య పట్టాభిషేకం చేసి వెళ్ళినటువంటి వ్యక్తి. ఆ పూర్వవంశంలో పుట్టినటువంటి వాళ్ళేనయ్యా మీరందరూ, ఇది మీ యొక్క చరిత్ర అని చెప్పి చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పటికి మనం యయాతి విషయానికి వచ్చేసాము. ఆ యయాతి విషయంలో 5 విషయంలో మనం నేర్చుకున్నది ఏంటంటే, తెలుసుకున్నది పూర్వవంశాన్ని గురించి మాత్రమే తెలుసుకున్నాం. ఆ పూర్వవంశాన్ని గురించి తెలుసుకున్న తర్వాత ఇక మనం తెలుసుకోవాల్సినటువంటి వాళ్ళు ఎన్నున్నాయి? ఇంకా 4 ఉన్నారు. ఆ 4లో యదు మహారాజు ఉన్నాడు. తర్వాత తుర్వసుడు అని ఆయన ఉన్నాడు, దృహ్యుడు అని ఆయన ఉన్నాడు, అనువు అని ఆయన ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే తుర్వసుడి విషయాన్ని గురించి తెలుసుకుందాం. ఆ తుర్వసుడి విషయాన్ని కానీ మనం పూర్తిగా తెలుసుకోగలిస్తే తర్వాత మిగిలిన వాళ్ళ విషయం తెలుసుకుందాం. చూడండి, వంశం అంటే ఇవన్నీ మనం పుస్తకాలు చదివి గుర్తు పెట్టుకోలేక, ఇప్పుడు నేను పురాణం చెప్తున్నాను, మీరు వింటున్నారు. ఎవరి కొడుకు ఎవరికి గుర్తుంటుంది? ఓహరికి గుర్తుండదు, అందరూ మర్చిపోతారు. ఎంత ఏకసంధాగ్రాహులైనా ఎట్లున్నా వాళ్ళు చెప్పలేరు. ఇవన్నీ కూడా వైశంపాయనుల వారు కళ్ళు మూసుకొని చెప్తున్నాడు. ఇవన్నీ ఆయనకట్టి గుర్తుండేవి. అందుకే తపశ్శక్తి ఉండాలంటారు. ఈ భారతం అంతా కూడా జనమేజయ మహారాజుకు చెప్పమని చెప్పి ఒక శక్తిని ఇచ్చాడు వ్యాస భగవానుడు. ఒక దివ్య శక్తిని శిష్యులకు ఇచ్చాడు. ఆ దివ్య శక్తి వల్ల చెప్పగలుస్తున్నారు, లేకపోతే చెప్పలేరు అనమాట. ఆ దివ్య జ్ఞానం వల్ల చెప్పగలుస్తున్నారే కానీ మామూలుగా ఇవి గుర్తుపెట్టుకొని చెప్పాలంటే ఎవరి వల్ల కాదనమాట. ఆ తుర్వసుడి యొక్క వంశం చూస్తాము. ఆ తుర్వసుడికి వన్హి అని ఆయన కొడుకుగా పుట్టాడు. ఆ వన్హికి గోపానుడు, గోపానుడికి త్రిశానుడు, ఆయనకు కరంధముడు, కరంధముడికి మరుత్తు. ఈ మరుత్తు అనేటువంటి ఆయన సంతానం లేదు. అక్కడ దాకా వంశం వచ్చింది కానీ అక్కడి నుంచి ఆ మరుత్తుకు సంతానం కలగలేదు. సంతానం కలగకపోతే ఆయన ఏం చేశాడంటే దుష్యంతుడి తమ్ముడు ఉన్నాడు. ఆ దుష్యంతుడి తమ్ముడిని దిష్యంతుడు అంటారు ఆయన్ని. ఆయన్ని దత్తు తీసుకున్నాడు అనమాట. ఈ దుష్యంతుడు పూర్వవంశంలో వచ్చినవాడు.
ఆయన ఈయన తీసేసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఈ ఈ వంశంలో, ఈ తుర్వంశుడి వంశంలో కూడా పూర్వవంశం వాళ్ళు కలిసిపోయినారు అనమాట. ఆ దుష్యంతుడికి గురుధాముడు అని ఆయన పుట్టాడు. ఆ గురుధాముడికి ఆశ్రితుడు అనేటువంటి కొడుకు పుట్టాడు. ఆశ్రితుడికి పాండ్యుడు, కేరళుడు, కోళుడు, చోళుడు అనేటువంటి కొడుకులు పుట్టారు. వాళ్ళు వాళ్ళ పేరుతోనే జనపదాలు, పురాలు, నగరాలు నిర్మించుకొని పాండ్య దేశము, చోళ దేశము, కౌళ దేశము, తర్వాత కేరళ దేశం అని ఏర్పరచుకున్నారు. వీళ్ళు ఆ విధంగా జనపదాలు చేసుకొని నిర్మించుకొని పరిపాలించుకుంటున్నారు. ఇది తుర్వసుడి యొక్క వంశం. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన దృహ్యుడు. ఇవన్నీ చిన్న చిన్న వంశాల తర్వాత, అంటే మనకి ప్రధాన వంశం కాబట్టి పెద్దగా చెప్పాడు. వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉన్నారు, కానీ ముఖ్యమైన వాళ్ళే చెప్పాడు అనమాట. దృహ్యుడు కొడుకు సేతుడు, సేతుడి కొడుకు అంగారుడు, అంగారుడి కొడుకు గాంధారుడు. ఆ గాంధారుడే గాంధార దేశాన్ని ఏర్పరిచారు. ఆ గాంధార దేశంలో పుట్టిన వాళ్ళే వీళ్ళందరూ. ఎవరు? శకుని, మనకు పరిచయం ఉన్నారు కదా, శకుని మొదలైనటువంటి వాళ్ళందరూ ఈళ్ళ వంశంలో వచ్చారనమాట. తర్వాత ఇంకొక ఆయన అనువు అని ఆయన ఉన్నాడు. అనువు వంశంలో అనువుకి ఘర్ముడు అనే కొడుకు, ఘర్ముడికి ఘృతుడు అనే కొడుకు, ఘృతుడికి దదుహుడు అనే కొడుకు, దదుహుడికి ప్రచేతసుడు అనే ఆయన, ప్రచేతసుడికి సుచేతసుడు, సుచేతసుడికి 100 మంది కొడుకులు. ఆ 100 మంది కొడుకులు వీళ్ళందరూ కూడా గందరగోళం అయిపోయి, దుర్మార్గులుగా మారిపోయి, మ్లేచ్ఛులుగా మారిపోయినారు. ఆ మ్లేచ్ఛ దేశాలన్నీ కూడా పరిపాలించుకుంటూ మ్లేచ్ఛుల్లో కలిసిపోయినారు. మ్లేచ్ఛులుగా వీళ్ళే తయారైపోయినారు అనమాట. అంటే రాజ హోదా విని లేకుండా నానా హింసలు చేయడం, నానా బాధలు పెట్టడం, ఇట్లా మ్లేచ్ఛులుగా మారిపోయినారు. వాళ్ళు పరిపాలన వాళ్ళ పాటికి వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు పూరుడి వంశం అయిపోయింది, తుర్వసుడి వంశం అయిపోయింది, దృహ్యుడి వంశం అయిపోయింది, అనువుది అయిపోయింది. మనకు మిగిలి ఉండేది యదువంశం ఒక్కటే. కాబట్టి మనకు ముఖ్యంగా కావాల్సినటువంటిది యదువంశము, పూర్వవంశం. పూర్వవంశంలో గురించి వివరంగా చెప్పుకున్నాం. యదువంశంలో మనం తెలుసుకోవాల్సిన ఆయన యదు మహారాజుకి. యదు అంటే ఎవరు? దేవయాని యొక్క కొడుకు. ఆ యయాతి మహారాజుకు దేవయాని యందు పుట్టినటువంటి కుమారుడు యదువు. ఆ యదువుకు సహస్రదుడు అని ఒక కొడుకు, తర్వాత సయోధుడు అని ఒక కొడుకు, తర్వాత క్రోష్టు అని కొడుకు, తర్వాత ఆ యదువంశాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాము. ప్రధానమైనటువంటిది శ్రీకృష్ణ పరమాత్మ జన్మించినటువంటి వంశం ఇది. ఆ యదు మహారాజుకు, ఈ యదు మహారాజు దేవయాని యొక్క కొడుకు. యయాతి మహారాజు వల్ల దేవయాని యందు పుట్టినటువంటి ఆయన యదువు. ఆ యదువుకు సహస్రదుడు అని ఒక కొడుకు. సహస్రదుడు, పయోధుడు, క్రోష్ఠువు, నీలుడు అని 4 కొడుకులు. వాళ్ళల్లో సహస్రదుడికి హైహయుడు అని ఆయన పుట్టాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ యదువు మహారాజుకు 4 కొడుకులు అన్నాం కదా. 4లో పెద్ద ఆయన సహస్రదుడు, 2వ ఆయన పయోధుడు, 3వ ఆయన క్రోష్ఠువు. ఆ క్రోష్టు వంశంలోనే కృష్ణ పరమాత్మ ఉండేది. 4వ ఆయన నీలుడు అనమాట. ఇప్పుడు మనం మొదటి ఆయన సంతానాన్ని గురించి చెప్పుకుంటున్నాం. సహస్రదుడికి హైహయుడు అని ఆయన పుట్టాడు. ఆ హైహయుడు ఆయనకు హయుడు, వేణుహయుడు. అంటే హైహయుడు, హయుడు, వేణుహయుడు అని 3 అన్నదమ్ముళ్ళు అనమాట వాళ్ళు. వాళ్ళల్లో హైహయుడికి
ధర్మనేత్రుడు అనేటువంటి కొడుకు ఒక ఆయన, తర్వాత కార్తి అనేటువంటి ఆయన, సహస్రజిత్తు అనేటువంటి ఆయన, తర్వాత మహిష్మంతుడు అనేటువంటి ఆయన, దుర్దముడు అనేటువంటి ఆయన, మొత్తం 5 కొడుకులు ఉన్నారు. ఎవరికి? ఈ హైహయుడికి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది, హైహయుడు వాళ్ళు అన్నల తమ్ముళ్ళు 3. వాళ్ళల్లో హయుణ్ణి వేణుహయుణ్ణి పక్కన పెట్టాం. హైహయుడి వంశం తీసుకువస్తున్నాం. హైహయుడికి 5 కొడుకులు మరి. ఆ 5లో ధర్మనేత్రుడు, కార్తి, సహస్రజిత్తు, మహిష్మంతుడు, దుర్దముడు, ధేనుకుడు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ ధేనుకుడి యొక్క కొడుకులు కృతవీర్యుడు. ఇంకా ఈ ధేనుకుడికి కూడా ఎంతమంది ఉన్నారంటే 4 ఉన్నారన్నమాట. కృతవీర్యుడు పెద్దవాడు, కృతాగ్ని, కృతధన్వుడు, కృతాంజనుడు. వీళ్ళు 4లో పెద్దవాడు కృతవీర్యుడు. ఆ కృతవీర్యుడి కొడుకే కార్తవీర్యార్జునుడు అన్నమాట. ఆ కార్తవీర్యార్జునుడు, ఆయన గురించి చెప్పుకోవాల్సినటువంటి విషయం చాలా ఉంది. ఆ కార్తవీర్యార్జునుడు పుట్టిన తర్వాత అత్రి అనసూయల సంతానమైనటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు, దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడికి మహాభక్తుడిన కార్తవీర్యార్జునుడు. ఈ కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుడికి మహాభక్తుడైతే కార్తవీర్యార్జునుడు ఎంత తపస్సు చేశాడంటే, దత్తాత్రేయుడు ప్రత్యక్షమయ్యి ఈయన అడగకుండానే అనేక వరాలు ఇచ్చాడు అనమాట. అంత తపస్సు చేసి రాజ్య పరిపాలన చేశాడు. అందుకే కార్తవీర్యార్జునుడు అంత గొప్పవాడైనాడు అంటే ఆయన తపస్సే దానికి కారణం. ఆ తపస్సే అంటే మొట్టమొదట వాళ్ళ తల్లి ఆచరించింది కదా, ప్రధానమైనటువంటి తల్లి. ఆ తపశ్శక్తి బిడ్డల్లో వస్తుందన్నమాట. చేసి దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహాన్ని పొంది అనేక వరాలు పొంది సహస్రబాహుడైనాడు. అంటే 1000 చేతులు ఉన్నాయి ఆయనకు, కార్తవీర్యార్జునుడికి. ఆ కార్తవీర్యార్జునుడిని చూస్తే ఆ మంత్రాన్ని జపిస్తేనే దొంగలు కూడా వెళ్ళిపోతారట. కార్తవీర్యార్జునుడి గొప్పతనం ఏంటంటే, దొంగతనం, చోర భయాలు ఇటువంటివి ఏవి ఉండవు ఆయన స్మరణగా చేస్తే. కార్తవీర్యార్జున మంత్రము అని ఉంటుంది. కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ సూతే క్షిప్రం ప్రసూయతే. ఏదైనా కాన్పు జరుగుతుంది, ఏ జీవికైనా సరే, ఒక స్త్రీ కానీ, ఒక ఆవు కానీ, ఏదైనా ఒక జంతువు కానీ, ఏదైనా ప్రసవ వేదన పడేటప్పుడు ఏం చేయాలంటే కార్తవీర్యార్జున స్మరణ చేయాలి. కార్తవీర్యార్జునుడిని కానీ స్మరిస్తే తేలిగ్గా కాన్పు అయిపోతుందట, కష్టం లేకుండా. అది కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ సూతి క్షిప్రం ప్రసూయతే. ఒకటి. ఇంకొకటి, కార్తవీర్యార్జునుడిని కానీ తలుచుకుంటే నష్టద్రవ్యంచ లభ్యతే. మనం ఏదైనా నష్టపోతాం అనుకోండి, ఆస్తులు కానీ, బంగారం కానీ, ధనం కానీ, ఏదైనా బిడ్డలు కానీ నష్టపోతాం అనుకో. నష్టపోయినటువంటి అంటే ఒక బిడ్డ మనకు కనపడకుండా వెళ్ళిపోయినాడు, ఎటు అడవుల్లో ఎట్టుపోయినాడు ఏమో తెలియదు, వాడు కనపడటం లేదు, ఆస్తులన్నీ పోయినాయి, మళ్ళీ మన ఆస్తి మనకు వస్తుందా రాదా? ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏదైనా పోంగొట్టుకున్నటువంటి వస్తువు మళ్ళీ రావాలంటే కార్తవీర్యార్జున స్మరణ చేయమంటాడు. కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన నష్టద్రవ్యంచ లభ్యతే. అదేవిధంగా గ్రహపీడలు, జాతకంలో గ్రహాలు అనుకూలంగా లేకుండా ఉన్నా కానీ ఆయన్ని కానీ స్మరణ చేస్తే కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ, ఆయన్ని కానీ తలుచుకుంటే సకల గ్రహ దోషాలన్నీ కూడా పోతాయిట అని చెప్పి అంత ప్రఖ్యాతి సంపాదించుకున్నటువంటి వాడు కార్తవీర్యార్జునుడు. ఆ కార్తవీర్యార్జునుడికి శూరుడు, సూరసేనుడు, దృష్టుడు, కృష్ణుడు అనేటువంటి కొడుకులు, ఆ జయధ్వజుడు, తాళజంఘుడు అనేటువంటి కొడుకులు ఉన్నారన్నమాట. వీళ్ళందరిలో
ఈ తాళజంఘుడు అనే ఆయన ఉన్నాడే, ఆ తాళజంఘుడికి 100 మంది కొడుకులు. వాళ్ళందరినీ తాళజంఘులు అనే పిలుస్తారు. ఆ వాళ్ళలో ఆ తాళజంఘుల్లో పెద్దవాడి పేరు వృషుడు అంటారు. ఆ వృషుడికి మధువు అనే కొడుకు పుట్టాడు. ఆ మధువుకు వృష్ణి అనే కొడుకు పుట్టాడు. ఆ వృష్ణి వంశస్థులే వార్ష్ణేయులన్నా వృష్ణి వంశం అన్నా అక్కడి నుంచి పేరు వచ్చిందనమాట. తర్వాత మధువులో నుంచి పుట్టిన వాళ్ళందరూ మాధవులు అనే పేరుతో పెరుగుతున్నారు వాళ్ళ వంశాలు. యదువు వల్ల పుట్టిన వాళ్ళందరినీ యాదవులు అని చెప్పి పిలుస్తున్నారు. యాదవులు అంటే యదు వంశస్థులైనటువంటి వాళ్ళందరినీ కూడా యాదవులు అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. ఇది ఈ 5గురు ఎవరు? ఈ యదు మహారాజు యొక్క, ఈ యయాతి మహారాజు యొక్క కుమారులైనటువంటి 5గురు యొక్క వంశాలు. ఈ వంశాలు ఈ యదు వంశంబులు విను ధీయుతునకు గలుగు సంతతియు ప్రాభవమున్ శ్రీయును అధిక విభూతియు ఆయువునన బరగు శుభములైదును ననగా. ఇది యదువంశ చరిత్ర. అంటే వాళ్ళ యయాతి మహారాజు 5గురు కొడుకుల్లో నుంచి వచ్చినటువంటి వంశాన్ని గురించి తెలుసుకున్నాము. ఈ వంశాలు కానీ వింటే 5 వంశాల గురించి ఏమవుతుంది అంటే 5 సుఖాలు లభిస్తాయట మనకు. ఏంది అంటే సంతతి కలుగుతుంది, మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి, సంపద ఐశ్వర్యం వస్తుంది, అధికమైనటువంటి విభూతి అంటే తరగనటువంటి సంపద వస్తుంది, ఆయుష్ పెరుగుతుంది. కాబట్టి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సంతానము ఇవన్నీ కూడా ప్రాభవం కీర్తి ప్రతిష్టలన్నీ కూడా ఇది విన్నందువల్ల వస్తాయి. పంచభూతాత్మమైన ప్రపంచ పెల్ల తారయ్యొప్పుచున్నాయు యుదార పుణ్యులు అలగులవు పంచవంశులన అభినుతింప కలుగు పంచేంద్రియార్థమాంగళ్యయుక్తి. ఈ 5 వంశాలను గురించి ఎవరైతే తెలుసుకుంటారో, ఈ 5 వంశాల యొక్క చరిత్ర, 5గురు రాజుల యొక్క వంశాల యొక్క చరిత్ర ఎవరు తెలుసుకుంటారో, ఈ ప్రపంచమంతా పరిపాలించేది వాళ్ళ సంతానమే, వేరే వాళ్ళు లేరు. కాబట్టి ఈ పంచభౌతికమైనటువంటి పంచభూతాత్మమైనటువంటి ఈ యొక్క శరీరానికి సంబంధించినటువంటి జ్ఞానం ఏది కావాలనో ఆ జ్ఞానం ఈ రాజుల యొక్క వంశాలను గాని వింటే, వాళ్ళ 5గురు యొక్క ఆ యయాతి మహారాజు యొక్క బిడ్డలైనటువంటి 5 మంది యొక్క వంశాల గురించి కానీ తెలుసుకుంటే సకల ఐశ్వర్యాలతో పాటు జ్ఞానం లభిస్తుంది. జనమేజయ మహారాజా అని చెప్పి వైశంపాయనుల వారు ఈ విషయాన్నంతా కూడా సవివరంగా జనమేజయుడికి వివరించాడట.